నయని పావని సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగిందా? తనుజ పుట్టస్వామి గారు తన ప్లేస్లోకి రాబోతున్నారా వైల్డ్ కార్డ్గా అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చెప్పాను కానీ నయని పావని గారు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడిన తర్వాత నేను తనుజ గారి గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నయని పావని గారి గురించి మాట్లాడుకుందాం. తను సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగిందంటే ఎస్ అండి, తను సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగింది. ఎందుకు అనంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల, ప్లస్ ఎందుకు అనంటే మోస్ట్లీ తనకు బీబీ జోడీ నుంచి చాలా నెగిటివిటీ అనేది వస్తుంది. అందరి కంటెస్టెంట్స్తో చూసుకుంటే నయని పావని గారికి కామెంట్ బాక్స్లో కానీ తన కామెంట్స్లో కానీ అన్నీ ఎక్కడ చూసినా కూడా నయని పావని గారి గురించి నెగిటివ్గానే బీబీ జోడీలో మాట్లాడుతున్నారే కానీ ఒక్క పాజిటివ్ మూమెంట్ కూడా లేదు అనేది నా అభిప్రాయం. అండ్ అది నిజంగానే తనని చాలా బాధ పెడుతుంది. ఎందుకనంటే నయని పావని గారు ఓన్లీ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుతున్నారు. కొంచెం ర్యాష్గా, అంటే తను బిహేవియరే అంత అని చెప్పుకోవచ్చు మనం. కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు డెఫినెట్లీ. సో ఆ ర్యాష్గా మాట్లాడడం వల్ల జనాలకు నిజంగానే అది కొంచెం అంటే అబ్నార్మల్గా అనిపిస్తుంది, కొంచెం వరస్ట్గా అనిపిస్తుంది. అది ఒకవేళ మీకు అనిపిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి నయని పావని బిహేవియర్ అనేది బీబీ జోడీ సీజన్ 2లో నచ్చలేదో. సో చాలామంది కూడా తన కామెంట్స్ చేయడం కానీ చాలా చేయడం వల్ల నయని పావని నిజంగానే చాలా స్ట్రెస్కు లోనై ఉంది. చాలామంది అంటున్నారు కదా, తనకి ఏం హెల్త్ ఇష్యూ లేదు, చాలా ఫిట్గా ఉంది, అయినా కూడా నాకు ఒక ఇష్యూ వల్ల, నేను హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వెళ్ళిపోతున్నాను, క్విట్ చేస్తున్నాను అని మనం ప్రోమోలో చూసాం కదా. అది అంత లేదండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూ నిజంగానే తను చాలా ఫిట్గా ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ ఒక మనిషికి హెల్త్ ఇష్యూ కంటే కూడా మెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్లో ఎంత బాగుంటామో మెంటల్గా అంత బాగుంటేనే ఏ రియాలిటీ షో అయినా మనం డే టు డే లైఫ్లో ఏం చేయాలన్నా కూడా మనకు హెల్తీ కంటే కూడా మెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్కడో పాపం నయని పావన్ గారికి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పడుతుంది. పర్ఫార్మెన్స్ చేయడానికి నిజంగానే తనకు కుదరడం లేదు. బట్ నయని పావని ప్లేస్లో తనుజ పుట్టస్వామి గారిని తీసుకొస్తున్నారా వైల్డ్ కార్డ్లో అంటే లేదు అండి. తనుజ పుట్టస్వామి గారిని వైల్డ్ కార్డ్లో నయని పావని ప్లేస్లోకి తీసుకురావడం లేదు. కానీ నెక్స్ట్ వీక్లో తననైతే కళ్యాణ్ అండ్ తనుజ గారు వైల్డ్ కార్డ్గా రాబోతున్నారు. సో దాని గురించి లాస్ట్లో చెప్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందామండి. సాయి శ్రీనివాస్, సో అక్కడ మనకు మొన్న చూసుకున్నట్లయితే కీర్తి భట్ ప్లేస్లోకి కీర్తి భట్ ఎలిమినేట్ కాగానే శ్రీజ రావడం జరిగింది. బట్ ఈ టైంలో నయని పావని ఎలిమినేట్ కాగానే నెక్స్ట్ మనకు అంటే వైల్డ్ కార్డ్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో తనుజ గారు ఉన్నారు. సో నయని పావని ప్లేస్లో మనకు తనుజ గారిని తీసుకొని రావాలి. బట్ అక్కడ ఏమైంది అంటే మరి అంటే శ్రీజను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఇంకో కంటెస్టెంట్ని ఎందుకు తీసుకురాలేకపోయారు బీబీ జోడీ వాళ్ళు? సాయి శ్రీనివాస్కి అన్ఫేర్ చేశారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఇంకో న్యాయం. ఎందుకంటే ఒక ఫేమ్ బట్టి వాళ్ళు తీసుకొస్తే మాత్రం అది నిజంగానే వరస్ట్ అని చెప్తాను. ఎందుకంటే కీర్తికి ఉన్నంత ఫేమస్ కానీ శ్రీజకు ఉన్నంత ఫేమస్ కానీ నిజంగానే సాయి శ్రీనివాస్కి లేకపోవచ్చు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అంత తీసుకోలేకపోతున్నారు సాయి శ్రీనివాస్ని. బట్ కానీ ఒక షో వాళ్ళు తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నయని పావని మెంటల్ ఇష్యూ వల్ల తనైతే ఎలిమినేట్ కావడం జరిగింది. బట్ అక్కడ తనకి ఏం పోలేదు, ఎందుకంటే తన ప్రాబ్లం కాబట్టి తను ఎలిమినేట్ అయినా తనకు అంత పోయేది ఏం లేదు. బట్ అక్కడ సాయి శ్రీనివాస్ నయని పావని నమ్ముకొని వచ్చి పర్ఫార్మెన్స్ చేసి తన బెస్ట్ ఇచ్చి డ్యాన్స్ రాకపోయినా కూడా చాలా బాగా వేశాడు. పాపం ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ డ్యాన్స్ రాలేదు అని కూడా ఎక్కడ కూడా నేను చెప్పను, చాలా బాగా వేశాడు సాయి శ్రీనివాస్ గారు. బట్ ఎక్కడో తనకు అన్ఫేర్ జరిగిందని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపించిందా? కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి కూడా మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీరు ఎవరి ఫ్యాన్స్, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, మీకేం అర్థమవుతుంది అనేది. సో డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో సాయి శ్రీనివాస్కి అయితే అన్ఫేర్ జరిగింది. నెక్స్ట్ తనుజ పుట్టస్వామి గారు వైల్డ్ కార్డులో వస్తున్నారా లేదా అంటే డెఫినెట్లీ నయని ప్లేస్లోకి అయితే రావడం లేదండి. బట్ నెక్స్ట్ వీక్లో మనకు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కొంతమంది. సో నేను ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ నేమ్ ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. విజయ్ సన్నీ గారు కానీ తనుజ గారు కానీ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వీక్లో రాబోతున్నారు వైల్డ్ కార్డ్గా. సో మీరు ఎవరు రావాలనుకుంటున్నారో అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏ జోడీ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? సో నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ వీక్లో అయితే ఆర్జే చైతు అండ్ శ్రీజ గారు అయితే ఎలిమినేట్ కావడం జరిగింది.
ఎందుకంటే పర్ఫార్మెన్స్ అంత బాగా లేదు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ కావడం జరిగింది. వాళ్ళు సండే ఫేస్ ఆఫ్కి వెళ్ళి ఎలిమినేషన్కి గురైనట్టుగా తెలుస్తుంది. అండ్ వాళ్ళకు అండ్ రితు అండ్ డెమాన్ వాళ్ళకి మళ్ళీ ఫేస్ ఆఫ్ జరిగింది. తను చెప్పింది కదా రీతు చౌదరి గారు, నేను మళ్ళీ ఫేస్ ఆఫ్కి వెళ్తాను, మళ్ళీ వస్తానని. సో బట్ నాకేమనిపించింది అంటే అక్కడ జడ్జెస్ కూడా చాలా పార్షాలిటీ చూపిస్తున్నారు. ఒక కంటెస్టెంట్కి ఒకలాగా, ఇంకో కంటెస్టెంట్కి ఒకలాగా అని నాకైతే అనిపించింది. డెఫినెట్లీ మీకు అనిపించిందా లేదా అనేది కూడా చెప్పండి. నాకైతే డెఫినెట్లీ అలాగే అనిపిస్తుంది. ఒక కంటెస్టెంట్కి ఏమో చాలా హైప్ ఇస్తున్నారు, ఒక కంటెస్టెంట్కి ఏమో అసలు చాలా అన్ఫేర్గా మిడిల్లోనే ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఒక కంటెస్టెంట్కి పాపం శ్రీజ ఏం తప్పు చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. పాపం ఆమె బిగ్ బాస్కి రావాలని ఎంతో ఆశపడ్డది, ఎంతో ట్రై చేసింది. అగ్ని పరీక్షలో ఎంతో పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప బిగ్ బాస్లోకి రాలేదండి. అందరూ కూడా ఏం లక్ వచ్చింది ఆమెకు, ఏం అన్లక్కీ జరిగింది, మంచిగా ఫ్రీగా నచ్చింది కదా అగ్ని పరీక్ష నుంచి, ఇక్కడికంటే అగ్ని పరీక్ష నుంచి ఫ్రీగా రాలేదండి. తను చాలా పర్ఫార్మెన్స్ చేస్తేనే, చాలా కష్టపడితేనే బిగ్ బాస్లోకి వచ్చింది. కానీ ఉట్టిగా కూర్చుంటే అయితే రాలేదు. 10 పర్ఫార్మెన్స్ ఇస్తే మినిమం 9కి 9 అవుట్ ఆఫ్ 10 గెలిచింది శ్రీజ గారు. కాబట్టి డెఫినెట్లీ చాలా కష్టపడింది. కానీ బిగ్ బాస్లో మిడిల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది వైల్డ్ కార్డ్స్ వల్ల. ఒక ఓటింగ్ లేదు, ఏమీ లేదు. జనాలు రీఎంట్రీ కావాలని జనాలు అన్నారు. కానీ లాస్ట్కు రీఎంట్రీకి వెళ్తే జనాలు కూడా ఓట్లు వేయని పరిస్థితి. అది ఆశ పోగొట్టుకొని లాస్ట్ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే బీబీ జోడీ రావడం జరిగింది. బట్ బీబీ జోడీలో 2 వీక్స్ మాత్రమే ఉండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎంత అన్ఫేర్ అనిపిస్తుందో మీకు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.